చూడండి, జకర్యా గ్రంథములో గత వారము మనం 7వ అధ్యాయము మనం చూసాం. 7వ అధ్యాయంలో 7వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 8 నుండి 14 వచనాలలో ఉన్నటువంటి ఈ వచన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినండి. చూడండి, 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాచ్యములను కనపరుచుకొనుడి, విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచుకుడి. చాలు. మరికొన్ని వచనాలను మరలా మనం చదువుకుందాము. ఈ మాట జకర్యాతో దేవుడు సెలవిస్తున్నాడని మనం చదివాం. దేవుడు ప్రత్యక్షమై సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఏ సందర్భము? గత వారము మనం నేర్చుకున్నాం. ఏమని విన్నామంటే, మేము ఉపవాసము ఉండాలా. గడిచినటువంటి 70 సంవత్సరాలలో నెలకు మేము 7వ నెలలో, ఏటేటా 5వ నెలను 7వ నెలను ఉపవాసం ఉంటూ దుఃఖించాము కదా ఆ బబులోనులో ఉండగా. అలాగే మేము ఉపవాసం ఉండాలా. ఇప్పుడు మన స్వదేశానికి వచ్చాము, యోధా దేశానికి వచ్చాము. ఇప్పుడు కూడా మేము అక్కడ ఆ 70 సంవత్సరాల్లో బానిసలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే 5వ నెలలో అలాగే 7వ నెలలో ఉపవాసం ఉంటూ దుఃఖించుచూ వచ్చామో ఇప్పుడు కూడా ఉండాలా అని చెప్పేసి ఒక ప్రశ్న యాజకులను ప్రవక్తలను వారు అడిగారు. ప్రజలు గమనించండి, అర్థమైందా? 70 సంవత్సరాలుగా ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. బబులోను మంచిదా? ఏమన్నాడు దేవుడు? బబులోను నుండి పారిపోండి అన్నాడు. ఎందుకంటే ఆ బబులోనుకు నేను తీర్పు తీర్చబోతున్నాను, ఆ బబులోను పైన నా ఉగ్రత చూపబోతున్నాను. కనుక ఎవరైతే బబులోనులో ఉన్నారో బబులోను నుండి పారిపోండి అన్నాడు. బబులోను దేనికి గుర్తుగా మనం చెప్పాము? పాపము అంటే ఆహానికి, గర్వానికి, హింసించటానికి, అణిచివేయటానికి గుర్తుగా మనం చూసాము. ఎందుకంటే బబులోనీలు అంత క్రూరమైనటువంటి వారు. అంతగా ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను అణిచివేశారు, హింసించారు, చర్మాలను ఒలిచారు, అతులుగా చేశారు, చంపేశారు, రక్తపాతము వారు కల్పించారు. ఈ రీతిగా బబులోను ఏమీ కూడా మంచిది కాదు. కనుకనే దేవుడు ఏమన్నాడంటే, బబులోనులో ఇంకా ఉన్నారా, మీరు త్వరగా పారిపోండి ఇక్కడ నుంచి అని చెప్పాడు. అది ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆహము, మనలో ఉన్నటువంటి స్వయము, మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి ద్వేషము, వీటన్నిటిలో నుండి మనం ఏం చేయాలి? పారిపోవాలంటే వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ నుండి వచ్చినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో, యెరూషలేముకి ఎవరైతే వచ్చారో, యూదా దేశానికి ఎవరైతే వచ్చారో, యాజకుల వద్దకు వెళ్ళి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, మేము అక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే ఉపవాసం ఉన్నామో 5వ నెలలో 7వ నెలలో ఉపవాసం ఉండి ఏడ్చామో ఇప్పుడు కూడా ఉపవాసం ఉండాలా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు? నిజముగా మీరు భక్తితో ఉన్నారా? నిజంగా భక్తితో ఉన్నారా? మీరు 5వ నెలలో ఉపవాసం ఉన్నారు, 7వ నెలలో ఉపవాసం ఉన్నారు. నిజముగా నా పైన భక్తితో ఉన్నారా? ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే, సంఘానేమో చర్చిని మానవేయట్లేదు. చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాక్యం వినటం మానట్లేదు, వాక్యం వింటున్నారు. అంతగా వీలు కాకపోతే ఫోన్లోనూ టీవీలోనూ చూస్తున్నారు. ప్రార్థన చేయించుకోవటం మానట్లేదు. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఏదైనా కార్యం జరిగినప్పుడు
ఏదైనా ప్రార్థనలు చేసుకుంటున్నారు, అంతో ఎంతో కానుకలు వేస్తున్నారు. మంచిదే. ఇవన్నీ ఏంటి? అలవాటు చొప్పున ఆచారంగా వాళ్ళు బబులోన్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నానని చెప్పుకున్నారే, అలాగే మనం చేస్తున్నాం, కానీ భక్తితో చేయట్లేదు. మనం వస్తున్నాం దేవుని సన్నిధికి, ప్రార్థనలకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వారం వారం అంతో ఇంతో తోచిన కానుక ఇస్తున్నాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? చేయవలసినవే, కానీ భక్తితో చేయవలసినవి, ఆచారములతో చేసేవి కావివి. దేవుడు అందుకనే ప్రశ్నించి, నిజముగానే నా పైన భక్తితో చేశారా మీరు ఉపవాసాలు అని ప్రశ్నించాడు. అని చెప్తూ అదే సందర్భంలో దేవుడు జకర్యాకు ఒక వాక్యం ఇచ్చాడు. వెళ్ళి మాట్లాడు, ప్రజలకు తెలియచేయి అని చెప్తూ ఆయన అంటున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాచ్యములు కనపరుచుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవుని గురించి మాట్లాడుతున్నాడు, సత్యము గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, సత్యవంతుడైన వాడు మాత్రమే సత్యమును గురించి మాట్లాడగలగలడు. సత్యవంతుడైన వాడు మాత్రమే సత్యమును గురించి ధైర్యముగా మాట్లాడగలడు. సత్యము లేనివాడు, సత్యవంతుడు కానివాడు సత్యమును గురించి మాట్లాడలేడు, అబద్ధమును అసత్యమును ఖండించలేడు. మన ప్రభువు, మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ప్రభువు సత్యవంతుడు. హల్లెలూయా. ఆయనలో అబద్ధము లేదు, అసత్యము లేదు, పాపము లేదు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు అని దేవుని బిడ్డలారా సంఖ్యాకాండంలో మనం చదువుతాం. ఆయన సత్యవంతుడు. కనుకనే నీలో నాలో ఏం కోరుతున్నాడంటే సత్యము కోరుతూ ఉన్నాడు. సత్యమును అనుసరించండి అని ఆయన చెప్పగలుగుతున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకోనండి, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చేవారు ఎవరు? దేవుడే. కానీ మనుషులలో దేవుడు చెప్తున్నాడు కదా, మీరు సత్యమును అనుసరించి తీర్పు తీర్చని అంటున్నాడు. ఎవరు తీర్పు తీర్చేవారు? ప్రజలకు తీర్పు తీర్చేది ఎవరు? రాజులు, అధికారులు. రాజుల సందర్భంలో మనం చూస్తే ఆ రోజుల్లో తీర్పు తీర్చేది ఎవరు? రాజులు. వీళ్ళని ఏలుబడి చేసినది, ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసింది ఎవరు అంటే రాజులు. ఉత్తర రాజ్యాన్ని దాదాపుగా 19 మంది, అలాగే దక్షిణ రాజ్యాన్ని 20 మంది పరిపాలన చేశారు. సొలొమోను మొట్టమొదటిగా ప్రార్థన చేసినప్పుడు సింహాసనం ఎక్కడానికి ముందు లేక తనకు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయన ప్రార్థించింది ఏమని ప్రార్థన చేశాడు? ఎంతమంది ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. అంటే తీర్పు తీర్చేది ఎవరు? అధికారులు, రాజులైనటువంటి వారు. అయితే ఈ రాజులు అన్యాయపు తీర్పులు తీర్చారు. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఉన్నటువంటి రాజులు, దేవుడు నియమించినటువంటి రాజులు తమ ప్రజలకు అన్యాయపు తీర్పులు తీర్చారు. న్యాయమును అనుసరించి, సత్యమును అనుసరించి వారు తీర్పు తీర్చలేదు. కనుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీరు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి అని చెప్పాడు వారికి. గుర్తుపెట్టుకోనండి. ఏమంటున్నారంటే ఒకరి యందు ఒకరు కరుణా వాచ్యములను కనపరుచుకోండి అని చెప్పాడు. ఎట్లుండాలట? ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములతో ఉండండి అన్నాడు. ఇతరుల పట్ల ఏం చూపాలి? కనికరము, దయ, జాలి మనము చూపించాలి. తప్పు చేశాడు కదా అని చెప్పేసి మనము కఠినముగా మాట్లాడటం కాదు. సహోదరుడు తప్పు చేశాడు, సహోదరు ద్వారా తప్పు జరిగిందని మనకు తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా మనము కఠినంగా వ్యవహరించడము కాదు, జాలి చూపవలసిన వారిగా మనం ఉంటున్నాం.
హల్లెలూయా. ఎన్ని పర్యాయములు దేవుడు మన ఎడల జాలి చేసుకుంటున్నాడండి. మనము తప్పిదములు చేస్తుండగా, పొరపాట్లు చేస్తుండగా, అతిక్రమములు చేస్తుండగా, పాపంలో పడిపోతుండగా ఎన్ని మార్లు ప్రభువు మన ఎడల జాలి చూపుచూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? ఆయన దయ వల్లనే ఇక్కడ ఉన్నారా, లేకపోతే మీ బలము, మీ జ్ఞానము, మీ బుద్ధి వల్ల ఇక్కడ ఉన్నారా? చెప్పాలి. మరి ఎందుకు ఆయనకు మనం లోబడట్లేదు? ఆయన దయ్యని మనందరికీ తెలుసు, ఆయన కనికరమని మనకు తెలుసు, ఆయన కృపని మనకు తెలుసు. మనము లోబడలేకపోతున్నాము. దేవుడు అంటున్నాడంటే, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరచుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడి. ఎన్ని మాటలు చెప్తున్నారండి. విధవరాండ్ర పట్ల ఎట్లుండాలో చెప్పాడు దేవుడు. అట్లాగే తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులైనటువంటి వారిని ఎట్లా ఉండాలట? బాధ పెట్టాలా అంటే ఏం చేయాలా? ఏం చేయాలి? బాధ పెట్టకుడి, బాధ పెట్టకుడి. అంతేకాదు, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ తలంచకుడి. ఎవ్వరికి కీడు చేయ తలంచవద్దు. స్తోత్రం చెప్పరా? ఏం తలంచొద్దట అంటే నీకు ఆ తలంపే రాకూడదు. కీడు చేయాలన్న తలంపే ఇంక చేయటం అసలే ఒప్పుకోడు దేవుడు. నీ మదిలో అటువంటి తలంపే రాకూడదు. కీడు చేయ తలంపు ఉంచుకోకండి. అంటే దేవుడు మన మనస్సును ఆయన కోరుచూ ఉన్నాడు. నీ మనస్సులో ఆయనకు వ్యతిరేకమైనది, విరోధమైనది, ఊహించనటువంటిది నీ మనసులోనికి రాకూడదు అని చెప్పేసి ప్రభువు కోరుచున్నాడు. ఈ మాటలన్నీ ఎవరితో చెప్పారో తెలుసా? ఇశ్రాయేలీలను ఏలుతున్నటువంటి రాజులతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల గ్రంథాలు మీరు చదివితే, పెందలకడే లేచి నేను నా సేవకుని పంపాను, పెందలకడే మీ వద్దకు పంపించాను, మీతో మాట్లాడుతూ వచ్చాను అని దేవుడు మాట్లాడుతూ మనం చూస్తాం. కనుక మీ హృదయములందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ తలంచుకుడి. ఎవరైనా కీడు చేస్తున్నాడు అనుకోండి, ఆ కీడు చేసేవానికి దూరం ఉన్నది, కానీ కీడుకు ప్రతి కీడు చేయకండి. మాట అర్థమైందండి? మనం కీడు చేయట్లే. మనకు ఎవరైనా కీడు చేస్తున్నాడు అనుకోండి, వారికి మనం తిరిగి కీడు చేయొద్దు, కానీ వానికి దూరంగా ఉండటం మనకి మంచిది. హల్లెలూయా. కీడు చేస్తున్న వానికి మనం దూరం ఉందాం, కానీ ఎవరి గురించి మనము కీడు తలంచకూడదు. హల్లెలూయా. ఇలాగ దేవుడు ఇశ్రాయేలు రాజులతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని? సత్యం అనుసరించి తీర్పు తీర్చండి, విధవరాలను బాధ పెట్టకండి, పేదలను దరిద్రులను మీరు కష్టపెట్టకండి, పరదేశులు ఎవరైనా ఉంటే మీ మధ్యలో అన్యులు ఎవరైనా ఉంటే వారికి ఇబ్బంది పెట్టకండి అని దేవుడు మాట్లాడుతూ వస్తే, ఇక్కడ చూడండి, అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు ఏంటండి వింటున్నారా? ఏమన్నాడు దేవుడు? రాజులతో ఏమాటలతో వచ్చాడు అంటే, అయితే వారంటే ఇక్కడ ఎవరు? అంతగా ముందు ఉన్నటువంటి రాజులు, ఇశ్రాయేలు ప్రజలను, యూదావారిని ఏలినటువంటి ప్రజలు, రాజులు. వారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు రాజ్యం చేస్తున్నావా? నువ్వు రాజుగా ఉన్నావా? నువ్వు సత్యమును అనుసరించి తీర్పు తీర్చు, సత్యమును జరిగించు. సత్యమును అనుసరించటం అంటే ఇతరులకు హాని చేయకుండటము,
ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటము, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటమే సత్యమును అనుసరించటం. ఏంటో మనం సత్యం అనుసరించమంటే దేవుని బిడ్డలారా ఏంటో అనుకుంటాం, కానీ నీవు ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటమే సత్యమును అనుసరించటము. అవండి అర్థమవుతుందా? ఒకవేళ కీడు చేస్తున్నారు అనుకోని, నువ్వు ప్రేమించినా, నీవు మంచి చేసినా, నీకు కీడు చేస్తున్నాడు అనుకోండి, వానికి నీవు కీడు చేయవద్దు, కానీ దూరం ఉండు, దూరం ఉండండి. మనల్ని అర్థం చేసుకునేటువంటి వానికి మనము దూరం ఉండటము మనకు మంచిది. దేవునికి స్తోత్రం. వాళ్ళ మీద ద్వేషంతో, వాళ్ళ మీద పగతో, వాళ్ళ మీద కక్షతో కాదు. దేవుని బిడ్డలారా, మనసులో వారి గురించి కీడు ఎంచకుంటగా మనం ఉండాలి, కీడు తలంచకుంటగా ఉండాలి. ఈ విషయాలన్నీ దేవుడు ఎవరితో బోధిస్తూ వచ్చాడు? రాజులతో చెప్తూ వచ్చాడు. ఎవరి ద్వారా చెప్పాలి? జకరే కాదు, జకరే ఒక్కడే కాదు, ప్రవక్తలు ఇన్ కామన్, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. జకరే సమయంలో రాజే లేడు, వారు అప్పుడే బబులోనికి తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అయితే ఇవన్నీ చెప్తే వారు ఏం చేశారట? ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఎవరి మాటకి చెవులు మూసుకున్నారు చెప్పండి? నా మాటకి మీరు చెవులు మూసుకుంటే పర్లేదు, నేను చెప్పే మాటలకి మీరు చెవులు మూసుకుంటే నో ప్రాబ్లం. కానీ దేవుడు మాట్లాడే మాటలకు మీరు చెవులు మూసుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు, ప్రవక్తల ద్వారా దేవుడు రాజులతో మాట్లాడుతూ వస్తే వారు మూర్ఖులయ్యారట. చూడండి, దేవుడి మాటకు లోబడకపోతే వాడు మూర్ఖుడవుతాడు. మూర్ఖులు ఎక్కడో లేరు, దేవుని మాట వినని ప్రతి ఒక్కడు ఎవరు చెప్పండి? వాడు ఎంత తెలివి గలవాడైనా ఈ లోకపరంగా, ఎంతటి జ్ఞానం గలవాడైనా కావచ్చు, దేవుని మాటకు లోబడకపోతే వాడు ఎవరు చెప్పండి? మూర్ఖుడే. రాజులు పరిపాలన చేస్తున్నారు, కానీ దేవుని మాట విననల్లనటువంటి మూర్ఖులై తమ చెవులను మూసుకున్నారు. ఏంటబ్బా ఈ సోది, ఏంట్రా బాబు ఈ బాధ అన్న చెవులు మూసుకొని పోయారు. దేవుని బిడ్డలారా, నీవు కూడా చెవులు మూసుకుంటున్నావా? చెవులు మూసుకుంటున్నావా? ఏంటి బాధ, ఏంటి బోధ, ఏంటి కష్టము, ఏంటా అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుచున్నాడు. మూర్ఖులు కాకుంటగా, చెవులు మూసుకొనకుంటగా ఆయన మాటలను వినాలి. ఆయన మాటల గురించి దేవుడు ఏం మాట్లాడుతుండో చూడండి. ఎంత ఆశీర్వాదకరమైన విషయాలు ఇవి చూడండి. 12వ వచనం చదవండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ఏ మాటలు ఇవి? ఇవే మాటలండి. ధర్మశాస్త్రం ఒకటి, దేవుడు ధర్మశాస్త్రము ఇది. ఈ ధర్మశాస్త్రం ఎట్లాగొచ్చిందంటే నా ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన మాటలు ఇవి. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉన్నదా? దేవుని మాటలో అధికారం ఉన్నదా? దేవుని మాటలో దేవుని బిడ్డలారా ప్రభావం ఉన్నదా? ఆ మాటలను వారు ఏం చేస్తున్నారు? ఏంటో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా మాటలు, నా ధర్మశాస్త్రము, నా ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి మాటలు మనుషుడు కూర్చొని ఊరగా సరదాగా రాసినవి కావు, మనుషుడు ఆలోచనతో రాసినవి కావు, మనుషుడు ఏదో ఉద్దేశించినవి కాదు. అట్లాగే దేవుని బిడ్డారా, ఇక్కడ నిలబడినటువంటి దైవ సేవకుడు కూడా తాను ఉద్దేశించినటువంటి మాటలు కాదు వచ్చేవి బయటకి. దేవుడు ఉద్దేశించినవి, దేవుడు చెప్పమన్నవి, దేవుడు బోధించమన్న మాటలే ఇక్కడ వస్తాయి తప్ప దేవుని బిడ్డలారా మనుషుని ఇచ్చతో వచ్చేవి కావు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ మాటలు మీరు ఏం చేయాలి?
చెవులు మూసుకోవాలి కదా, చెప్పించాలి, శ్రద్ధగా వినాలి. ఎవరి గురించైనా మనం చెప్తున్నాం అనుకోండి, ఏంటండి ఏం సిస్టర్ గారు ఏమన్నారు, సరే వినపడలే మళ్ళీ చెప్పండి. ఫోన్లో అనుకోండి, మళ్ళీ ఒకసారి ఆగండి, లైన్ బాగలేదు, కట్ చేసి చేస్తాను, మళ్ళీ లైన్ కలపగానే ఇందాక ఏదో చెప్పారు వినపడలేదండి. అంత ఆసక్తి, అంతకంటే ఆసక్తితో దేవుని మాట వినాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని చెప్తున్నాడు తన గురించి, తన మాట గురించి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేసిన తెలియజేసిన మాటలో సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ మాట ఎన్నిసార్లు వచ్చిందండి ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క గ్రంథంలో? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంటే ఆయనకి ఏమున్నారు? దూతల సమూహం ఉన్నది. ఒక్క దూతే 1,80,000 మందిని హతమార్చేటువంటి బలము కలిగిన దూత. అటువంటి దూతలు, కోట్ల కొలది దూతలు ఉన్నారు ప్రభుకి. హల్లెలూయా. ప్రభు కూడా అంటాడు, నేను కోరుకుంటే 6 వ్యూహముల సైన్యమును దేవుడు తండ్రి నా కొరకు పంపించాలనుకున్నారా మీరు అంటాడు ప్రభు. గుర్తుందా? అటువంటి అధికారము కలిగినటువంటి, అటువంటి సైన్యము కలిగినటువంటి దేవుడు మన ప్రభువు. మాట్లాడుతుంది ఎవరు చెప్పాలి? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? సైన్యములకు అధిపతి అగు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? 2 చెవులు నిక్కపరుచుకొని వినాలి. ఏం మాట్లాడుతున్నాడా ప్రభు అని అటెన్షన్తో వినాలి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. ప్రవక్తలతో దేవుడు, ధర్మశాస్త్ర గ్రంథముతో దేవుడు రాజులతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడు రాజులతోటి? సత్యం అనుసరించండి, సత్యం అనుసరించి తీర్పు తీర్చండి. విధవరాలను కానీ, పేదవారిని కానీ, పరదేశులను కానీ, భేదవాళ్ళని కానీ ఎవరికి కూడా మీరు బాధ పెట్టవద్దు, ఎవరికి కూడా మీరు కీడు తలంచవద్దు అని చెప్పాడు. అంతేకాదు, సహోదరుల పట్ల, నీ సహోదరుల పట్ల కరుణ కలిగినటువంటి వారిగా, వాత్సల్యము కలిగినటువంటి వారిగా ఉండండి అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఉందా మనలో కరుణ? కనికరం ఉన్నదా మనలో? వాత్సల్యం ఉన్నదా మనలో? మాట్లాడాలా? ఎక్కడో అడుగున పడిపోయింది. క్రైస్తవులు అని చెప్పుకొనొచ్చు, క్రీస్తుని వెంబడించుతున్నామని చెప్పొచ్చు, ఇతరులకు కీడు చేసేవారిగా మనం ఉన్నాం. కనికరము లేని వారిగా మనం ఉంటున్నాం. న్యాయమును అనుసరించలేనటువంటి వారిగా ఉన్నాము. అట్లాగే ఆయన మాటను వినకుండగా చెవులు మూసుకున్నటువంటి మూర్ఖుల వలె మనం ప్రవర్తిస్తున్నాం. అందుకనే తిరుగుబాటు చేస్తున్నాం. అందుకనే దేవునిలో మనం ఎదగలేకపోతున్నాం. అందుకనే దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నాం. దేవుని మాటను చెవిన పెడితే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎలాగా ఆశీర్వదించగలడు? నీవే అన్ని చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా, ఇక దేవుడు ఎందుకు కదా? మనమే సమస్త సమస్యలను పరిష్కారం చేసుకోగలిగితే అసలు దేవుడికి మనిషికి అవసరం అంటారా? అవసరం లేదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి లోకము వెళ్ళిపోతుంది. చెవులు మూసుకుంటారా? శ్రద్ధగా వింటారా? శ్రద్ధగా. అయితే చూడండి, మరలా అంటున్నారు, వారు చెవులు మూసుకున్నారు. మరియు అంటున్నాడు, యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి. కాదు, కురివిందము అంటే ఏంటి అండి? వలె వారి హృదయాలను కఠినపరుచుకొని అంటే మొండి రాయి. ఇంకా మనం చెప్పాలంటే ఒక వజ్రం మంచిదే, కానీ వజ్రం ఎంత కఠినంగా ఉంటుందండి, ఎంత హార్డ్గా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. చాలా కఠినమైన రాయి, మొండి రాయి అని రాయబడి. కురివిందము వలె అంటే అడమెంట్ స్టోన్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. చాలా ఎడమెంట్గా వాడు ఉన్నాడు అంటే చాలా మొండిగా మాట్లాడుతున్నాడు అంటాం మనం.
మొండి రాయి. ఏం చేశారట వాళ్ళు రాజులు? వాళ్ళ హృదయం ఎలాగా కఠినమైందంటే మొండి రాయి. రాయి రావాడిది, బండ లాంటిది రా వారి హృదయము. కఠినమైన హృదయమురా. ఎందుకని కఠినమైంది? దేవుని సత్యమును అనుసరించక, దేవుడు మాట్లాడుతుంటే వారి హృదయాన్ని, వారి చెవులను మూసుకొని హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకుంటున్నావా నీ హృదయాన్ని? ఆలోచన చేయాలి. హలో, పాపం విషయంలో ఎలాగున్నారు మీరు? ఎంత పాపం చేసినా మన హృదయానికి పశ్చాత్తాపం కలగదండి. ఎన్ని తిట్టినా, ఎన్ని అరిసినా, ఎన్ని చేసినా, ఎన్ని పాపపు కార్యాలు మనం చేసినా మన హృదయానికి అయ్యో పాపం చేశానే అన్నటువంటి ఆ మనస్సాక్షి కనుక నీలో లేదు అంటే నీ హృదయము బండబారిపోయింది. వింటున్నారా ప్రతి ఒక్కరు? ఏమైందండి? హృదయం బండబారిపోయింది. మొండి లాంటి హృదయం. వాళ్ళకి ఏమాత్రమైనా సరే అయ్యో అనిపించదు. సున్నితమైన మనసు కలిగినటువంటి వాడు దావీదు సౌలు యొక్క వస్త్రాన్ని కోసినందుకే ఏమన్నాడండి? అభిషక్తిని వస్త్రాన్ని నేను కోసానని తన మనసులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అర్థమైందా? అది మనం ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా సరే మన మనస్సు, మన హృదయము నొప్పింపకుండా ఉంటుంది అంటే నీ హృదయము హార్డెన్ అయిపోయింది, కఠినమైపోయింది. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారిగా ఉన్నాం. కఠినపరుచుకొని కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. జరిగిన స్టోరీ అంతా చెప్తున్నారన్నమాట. మీరు బబులోను వెళ్ళటానికి, మీ పితరులు బబులోనుకి వెళ్ళటానికి గల కారణం అసలు ఏంటో తెలుసా? బబులోను శ్రమలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు సత్యమును అనుసరించలేదు, వారికి కరికరము లేదు, వారు నా మాటలు వినకుండా చెవులు మూసుకున్నారు, అలాగే వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఈ 4 కారణాలు చెప్పండి. ఇవి కనుక ఒకవేళ నీలో ఉన్నట్లయితే నీవు కూడా బబులోను చెరకు దగ్గరగా ఉన్నట్లే. చెరలోకి వెళ్ళబోతున్నావు, జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు? నా మహోగ్రత రావటానికి గల కారణం ఏంటంటే వారు సత్యమును అనుసరించి తీర్పు తీర్చలేదు, ఇతరులను బాధ పెట్టారు, నొప్పించారు, ఇబ్బంది పరిచారు, వేదన పరిచారు, ప్రజలను బాధపరిచారు, నిష్ఠూరపరిచారు. నా సత్యము కలిగి, నా ధర్మశాస్త్రం కలిగి నా ప్రజలను వారు పరిపాలించలేదు. వారు ప్రజలను, విధవరాళ్లను, తండ్రి లేని వారిని, దరిద్రులను వారు లక్ష్య పెట్టలేదు. కనుకనే నా మహోగ్రత వారి పైకి వచ్చింది. కనుక మనం సత్యమును అనుసరించాలి. సత్యం అనుసరించడం అంటే ఇతరులకు మోసం చేయకుండా ఉండటమే, ఇతరులను బాధపరచకుండా ఉండటమే, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటమే సత్యమును అనుసరించటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఎన్ని పర్యాయములు మనము మన తోటి వారిని, మన ఇంటి వారిని, దేవుని బిడ్డలారా మన వారిని ఎన్ని పర్యాయములు మనం బాధ పెట్టాము. ఇది అసత్యము కాదా? ఇది దేవునికి విరోధము కాదా? దేవునికి ఇది అయిష్టమైనది కాదా? అయినా కానీ మనము ఏమి ఎరగని వారిగా హృదయాన్ని కఠినపరుచుకొని, మన హృదయాన్ని రాయివలే, మొండి రాయివలే మార్చుకొని మనం ఉంటున్నాం. అయితే ఏం జరగదా అటువంటి వారికి అంటే దేవుని మహోగ్రత వారిపైకి వచ్చింది. అందుకని వారు ఎక్కడికి వెళ్ళారు? బబులోను చెరకు వెళ్ళారు. వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నాను అనమాట. 70 సంవత్సరాలు బబులోను శ్రమ అనుభవించి
అలాగే బబులోనులో పుట్టి బబులోనులో పెరిగి బబులోనులో వ్యాపారం చేసుకోవచ్చు బ్రతికినటువంటి వారు, అందులోంచి వచ్చినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు ఈ కఠినమైన శ్రమ, ఇంత బాధ, ఇంత భయము, ఇంతటి నష్టము జరగడానికి గల కారణం ఏంటంటే వారు వినలేదు, వారు సత్యమును అనుసరించలేదు, వారిలో దయ కనికరము లేదు, వారి హృదయాలను కఠినపరుచుకున్నారు, వారి చెవులను మూసుకున్నారు. కనుకనే నా మహోగ్రత వారిపైకి వచ్చింది. ఉగ్రత ఎవరిపైకి వస్తుంది? అందరిపైకి వస్తుందండి? అందరిపైకి వస్తుందా ఉగ్రత? రాదు. ఎవడైతే సత్యమును అనుసరించాడో, ఎవరిలో కనికరము లేదో, ఎవడు దేవుని మాటలను వినకుండగా చెవిన పెట్టకుండగా చెవులను మూసుకుంటాడో, నాలుగవదిగా దేవుని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరుచుకుంటాడు ఎవడైతే, వాడి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. అటువాడు బబులోనులోకి వెళ్ళిపోతాడు. మీ రాజులు ఇలాగే చేశారు కనుక నేను మిమ్మల్ని అందరినీ కూడా బబులోనికి అప్పగించాను. బబులోను శ్రమ ఏంటో మనం చూసాము. చర్మాలు ఉరిచేశారు, ఎట్లా పడితే అట్లాగా వాళ్ళని హతమార్చేశారు, రక్తము ఏలై పారునట్లుగా వాళ్ళని సంహరించారు. బబులోనులేమి వారి మర్యాదతో తీసుకొని వెళ్ళలేదు, ఈడ్చుకు వెళ్ళారు, శ్రమ పడ్డారు, మందిరాన్ని కూల్చేశారు, పట్టణాన్ని పాడు చేశారు. యెరూషలేము సుందరమైనటువంటి మనోహరమైనటువంటి పట్టణము నాశనము అయిపోయినది. కారణం ఏంటి? రాజులైనటువంటి వారు, పాలకులైనటువంటి వారు సత్యమును అనుసరించకపోవటం వలనే. కారణం ఏంటి? రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు కనికరము చూపించకపోవటమే, కనికరము వాత్సల్యము లేకపోవటమే. మోసం చేయటం, ఇతరులను బాధ పెట్టడము, ఏ మాటలైనా అనేసి ఇబ్బంది పెట్టడము, ఇది తగినది కాదు మనకు. కఠినపరుచుకున్నారు కనుకనే వారి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఏం చేశారట వాళ్ళు? దేవుడు పిలిచాడు, అయినా సరే వాళ్ళని పిలిచినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆలకించకుండా వారు తిరుగుబాటు చేశారు. ఆలకించలేదు, దేవుడు పిలిచాడు. తర్వాత కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడిని ఎద్దకు వచ్చుతున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని తట్టుతున్నప్పుడు నీవు ఆలకించకుండా నీవు నిర్లక్ష్యము చేస్తే, నీకు అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీవు పిలిస్తే కూడా ఆయన ఆలకించడు. ఒక సమయం మనందరికీ వస్తుంది, ఆయన ఆలకిస్తే తప్ప మనం బయట పడని పరిస్థితి ఒకరోజు వస్తుంది మనకి. అప్పుడు డబ్బు అవసరం ఉండదు, మనుషులు అవసరం ఉండదు, బంధువులు అక్కడికి రారు, స్నేహితులు అక్కడికి రారు. వింటున్నారు అందరూ? వాళ్ళు ఎవరి వల్ల అయ్యే సహాయము కాదు, అది ఒక్క దేవుడి వల్లనే అయ్యే సహాయము. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అయ్యా నువ్వు కేకేస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించావా? నేను కనికరముతో బ్రతకండి రా అని చెప్తే మీరు బ్రతికారా? నేను మా ప్రవక్తలను పంపించి నా ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన మాటలతో మీరు మాట్లాడితే మీరు విన్నారా? కనుక ఇప్పుడు నేను ఆలకించను. ఇప్పుడు కనుక దేవుడు ఈ మాట నీతో చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడే దేవుడు ఈ మాట నీతో మాట్లాడితే బ్రతకగలవా? గుండె ధైర్యంతో బ్రతకగలవా? దేవుడు లేకపోతే నాకేంటని చెప్పి వెళ్ళిపోగలవా బయటికి? చెప్పండి, ఎంతమంది బ్రతకగలరు అలాగా? నేనైతే ఒక్క క్షణం బ్రతకలేను. మీరు బ్రతికేస్తారు. దేవుని సన్నిధి అవసరం లేదు మనకి, దేవుని వాక్యం అవసరం లేదు మనకి, దేవుని ఆత్మ అభిషేకం మనకు అవసరం లేదు. మీరు బ్రతికేయగలరు. కానీ ఒక రోజు వస్తుంది, ఆయన ఆలకించని రోజు వచ్చిందంటే ఎటు పోతావు? ఇక
జీవాధిపతి, ఆపదలో ఆదుకొనదగిన సహాయకుడైనటువంటి వాడు ఆయనే నీ మొరను ఆలకించను అంటే ఎక్కడికి వెళ్ళగలవు? జాగ్రత్త. మనకి ఏం జరగట్లేదు కనుక ఏమీ నిశ్చింతగా మనం ఉంటున్నాం. జీవితం చల్తా హే, బాగుంది, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచి ఇల్లులు, అంతకంత ఏదో సంపాదించుకున్నా ఉన్నాయి. అందరికి లేకపోవచ్చు, బట్ ఏమనుకుంటున్నావు? లైఫ్ బండి నడుస్తూనే ఉంది. అది కాదు జీవితము, అది కాదు జీవితం. అందుకోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది, అందుకోసం కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ ద్వారా ఇతరుల జీవితాలను బాగు చేయాలని, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీలోనే కనికరము లేకపోతే, నీలోనే వాత్సల్యము లేకపోతే, నీవే ఇతరులను ప్రేమించలేకపోతే, దేవుని బిడ్డలారా, మన జీవితాలకు విలువ అనేది లేదు. కనుక వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను, మరియు వారు ఎరగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశములను విరిచిన మీదట అందులో ఎవలను సంచరింపకుండగా అది పాడగును. ఇలాగూ వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసుకున్నారు. యెరూషలేము పాడైందంటే, సొలొమోను మందిరం కడితే, దేవుని బిడ్డలారా, షేబా దేశపు రాణి ఆయన గొప్పతనాన్ని, ఆయన మందిర గొప్పతనాన్ని, ఆయన రాజ్యం యొక్క గొప్పతనాన్ని చూడాలని ఎక్కడిలో నుండి ఆమె బయలుదేరి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా చెప్పుకున్నారట, సొలొమోను మించిన జ్ఞానం కలిగిన వాడు ఎవడూ లేడట. ఆయన రాజ్యము చాలా గొప్పదట. ఆయన రాజ్యంలో అసలు వెండికే విలువే లేదట. వెండి మొక్కలు పడేస్తే దాన్ని ఏరుకునేవాడే లేడు. అంతటి స్వర్ణయుగము అనుభవించినటువంటి రాజ్యము ఏమైపోయింది? ఆ పట్టణం ఏమైపోయింది? ఆ మందిరం ఏమైపోయింది? వారే తమ పట్టణానికి నాశనము కలుగ చేసుకున్నారు. నేను కలుగ చేయలేదు. దేవుని బిడ్డలారా, మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి దేవుని బిడ్డలారా, మనమే దేవుని బిడ్డలారా విపత్తులను తెచ్చుకుంటున్నామేమో. మనమే దేవుని బిడ్డలారా ఇటువంటి అపాయములను తెచ్చుకుంటున్నాము. మేము జాగ్రత్త పడండి. వింటున్నారా? ఏం చేయాలి? సత్యమును అనుసరించాలి, కరికరము కలిగి జీవించాలి. హృదయాన్ని కఠినపరచుకోకండి, హృదయాలను కఠినపరచుకోకండి. దేవుని వాక్యానికి చెవియొగ్గండి. సమూయేలు ఏం చేశాడు? బాలుడే, దేవుని స్వరమని కూడా దాన్ని గుర్తుపట్టలేనటువంటి బాల్య దశలో ఉన్నటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడితే, చిత్తము నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనోహరమైనటువంటి, సుందరమైనటువంటి, ఎంతో విలువైన పట్టణమునకు వారే నాశనము తెచ్చుకున్నారు. ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటారు? మనము ఆలోచించండి. ప్రభువు చెబుతున్నటువంటి మాట ఒకటి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు ఏం మాట్లాడుతుండో చూడండి. ఆ రోజు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఈరోజు యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనాన్ని మనం చదువుకుందాము. 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూడండి దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, మతంలో పెద్దవారిగా ఉండి, ధర్మశాస్త్రం ఎరిగిన వారుగా ఉండి ప్రజలను నడిపించుతున్నటువంటి వారిగా అనుకున్నారు. కానీ
దేవుడు ఏమన్నాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన వాటిని మీరు విడిచిపెట్టారు. పుదీనాలో దశం భాగం ఇస్తే సరిపోతుంది, జీలకర్రలో దశం భాగం ఇస్తే సరిపోతుంది, మనకున్న వాటిలో దశం భాగం ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ ప్రధానమైన విషయాలు ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసము. మనలో న్యాయం ఉన్నదా? మనలో విశ్వాసం ఉన్నదా? మనలో కనికరం ఉన్నదా? ఎలా జీవిస్తున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? మీకాలో కూడా దేవుడు అంటాడు, ఉత్తమమైనది ఏదో నీ ఎదుట తెలియపరచబడి ఉన్నది. మనుషుడా, ఉత్తమమైనది ఏంటో నీ ఎదుట బయలుపరచబడ్డది. ఆశీర్వాదకరమైన విషయాలు, మాటలు అవి. ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, మనోహరమైన పట్టణమును వారేం చేశారు? నాశనము కలుగ చేసుకున్నారు. ఇకనైనా దేవుని బిడ్డలారా, మనం పశ్చాత్తాపడతాము. సత్యమును అనుసరించటానికి, దయ కలిగి జీవించటానికి, కీడు తలంచక, హృదయాన్ని కఠినపరచుకోక, చెవులను మూసుకోక, ప్రభు హెచ్చరిక చేస్తున్నప్పుడు, ప్రభు గద్దిస్తున్నప్పుడు దానికి లోబడి ప్రభువా నన్ను సరిచేయనయ్యా అని నీవు ప్రభుని వేడుకోగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించగలడు.